లూకా సువార్త 24వ అధ్యాయం 49వ వచనం చదువుతున్నాయి. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడని వారితో చెప్పెను. పరిశుద్ధ దేవుడు తన లేఖనాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మరొకసారి నాయన నీ కృప కొరకు సాగిల పడుతున్నాము. నీ మహాదయ మా మీద ఉంచమని వేడుకుంటున్నాను. ఇదిగో నీ శక్తిలోనికి ప్రభువా, నీ కృపలోనికి మమ్మల్ని తోడుకుని వెళ్ళండి. నీ కటాక్షం అందరి మీద ఉంచండి. అగ్ని వంటి నీ ఆత్మలోనికి నాయన తోడుకుని వెళ్ళండి. ఒక్కసారి నీ ఆత్మవర్షం మా మీద కుమ్మరించండి. మమ్మల్ని తడిసి ముద్ద చేయండి ప్రభువా. ఇదిగో నీ కృప కలిగిన హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను. ప్రత్యేకంగా ఈ స్థలము చుట్టూను, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ చుట్టూను అగ్ని వంటి నీ ప్రాకారాన్ని ప్రతిష్ఠ చేసుకుంటూ నీ శక్తిని, పరిశుద్ధాత్మను ప్రభువా మా మీదికి పంపించమని ప్రార్థించండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు పైకి ఎత్తబడుతున్నటువంటి సందర్భంలో ఆయన వాళ్ళందరికీ ఒక మాట చెప్పాడు. ఈ మాట చాలా విలువైనటువంటి మాట, చాలా వాల్యుబుల్, చాలా అవసరమైనటువంటి మాట. అంత్యకాలంలో ఇది చాలా ఇంపార్టెంట్ అయిన మాట. ఎలా ఉంటదంటే, అంత్యకాలంలో జరుగుతున్నటువంటి సంభవాలలో చాలా భయంకరమైన విషయాలు వింటా ఉన్నాం. చాలా గందరగోళమైనటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. భక్తి కొనసాగించుకోవడానికి చాలా కష్టపడతా ఉన్నాం. ఎలాగా మనం చేస్తున్నాము అంటే, భక్తి చాలా మంది వాళ్ళు సొంతంగా ఒకటి ఊహించుకుంటారు, కొంతమంది సొంతంగా అనుకుంటారు, కొంతమంది ఎవరో చెప్పింది విని భక్తి చేసేస్తా ఉంటారు. అయితే భక్తి ఎట్లా చేయాలి అనే విషయం మాత్రం, దానికి ప్రామాణికం బైబిల్ మాత్రమే. భక్తి ఎలా చేయాలి అనే దానికి ప్రామాణికం బైబిల్ మాత్రమే, వ్యక్తులు కాదు, బోధలు కాదు. నేను ఈ బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు ఒక్కొక్కరి యొక్క చరిత్ర కనబడతా ఉంటది. పౌలు గారి చరిత్ర కనబడుతుంది, తిమోతి గారి చరిత్ర కనబడుతుంది, మోషే గారిది కనబడుతుంది, ఏలియా ఆయనది కనబడతా ఉంటది. ఇక్కడి నుంచి మొదలుకొని ఇక్కడ వరకు ఒక్కొక్కరు సాక్ష్యం ఇస్తా ఉన్నారు. కాబట్టి ఆ సాక్ష్యం వైపు చూసి నేను భక్తి చేయాలి. లేకపోతే నా వైపు, లేకపోతే ఇంకొక ఆయన వైపు చూసి చేస్తే గనక ఎక్కడో చోట దెబ్బ అయిపోతారు. ఏది ఏమైనా భక్తి చెయ్యడానికి చాలా ప్రాముఖ్యమైన అంశం ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, పైనుంచి శక్తి మీకు అనుగ్రహించబడు. ఈ శక్తి ఎందుకు, ఈ శక్తి ఎందుకు అనే అంశం మీద కాసేపు మనసు పెట్టి నేను వాక్యాన్ని ముగించాలను. ఈ శక్తి లేకుండా నేను భక్తి చేయలేనా, ఈ శక్తి లేకుండా నేను భక్తి చేయడం నా వల్ల కాదా అని అంటే, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టరు పరీక్షలు చేసి నాకు ఒక ఇంజక్షనో లేకపోతే టానిక్ రాసి, ఇది 2 పూట్ల లేకపోతే 3 పూట్లు తాగు అని అంటాడు. నేనంటే, ఇది అవసరమా నీకు? డాక్టర్ గారు, ఇది ఎందుకండి, ఇది అవసరం లేదు కదా అన్న. అది ఎందుకో డాక్టర్ గారికి తెలుసు. ఆయన నాకు ఎందుకు రాశాడో, నాలో ఉన్న లోపం ఏంటో ఆయనకి తెలుసు. నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకు అర్థం కాదు, ఎందుకంటే నేను అంత చదువుకోలేదు కదా. ఆ డాక్టర్ గారు చెప్పే మాట ఏంటంటే, తాగితే బలం వస్తుంది, తాగితే రోగం తగ్గుతుంది, అందుకని తాగు అని. వెంటనే ఆడు గబగబా కొనుక్కుని తాగడానికి ట్రై చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి విషయం కూడా అలాంటిదే. పరిశుద్ధాత్మ లేకపోతే అనే మాట మనకి అర్థం కావాలంటే, ఆ శక్తి లేకపోతే అని అర్థం కావాలంటే, రోగం గురించి మనకు అర్థం కావాలి. రోగం గురించి మనకు అర్థమైనప్పుడు శక్తి గురించి మనకు అర్థం అవుతా ఉంటుంది. దాని అవసరం ఎంతో అర్థం అవుతా ఉంటుంది. ఎండ యొక్క తీవ్రత మనం శరీరం మీద అనుభవించినప్పుడు నీడ యొక్క విలువ మనకు అర్థం అవుతుంది. కష్టం మనకు అర్థమైనప్పుడు ఆ కష్టం యొక్క ఫలితం మనకి చాలా మాధుర్యంగా ఉంటుంది. మెట్టుకు ప్రియులారా, ఈ యొక్క శక్తి అనేది మనకి అర్థం కావాలంటే, సాతాను సంబంధించిన కొన్ని విషయాలు నాకు అర్థం కావాలి.
చాలా మంది అనుకుంటారు సాతాన్ అంటే వాడొక దెయ్యం, వాడు చాలా ఇబ్బంది పెడతాడు. అంటే వాళ్ళు ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు అనుకుంటారు. కొంతమంది సినిమాలు చూసిన తర్వాత ఏమనుకుంటారంటే సినిమాలు ఊహల్లో ఆ సినిమాలో చెట్టు మీద వేలాడుతున్నట్టు ఒకడు, తెల్ల చీర కట్టుకుంటున్నట్టు ఒకడు, లేకపోతే ఇంకో రకంగా ఒకడు, అలా ఎవడికి నచ్చినట్టు వాడు ఆ పిక్చరైజేషన్ చేసుకుంటాడు. నిజానికి ఇవన్నీ అబద్ధమే. ఎందుకంటే అలా ఖచ్చితంగా ఉండడు. వాడు వేరు రకంగా ఉంటాడు. మీరు అలా ఊహించుకుంటున్నారు కాబట్టి వాడు అలా కనబడటానికి ట్రై చేస్తాడు. ఎందుకంటే కామరూపులు కదా వాళ్ళు. నువ్వు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, లేకపోతే నువ్వు ఎలా భయపడుతున్నావో వాడికి తెలిసినప్పుడు అలా భయపడుతున్నావు కాబట్టి ఆ భయపడే రూపాన్ని ధరించుకుని వస్తావు. సరే సరే, సాతాను ఎలాగ మనుషులకు సంబంధించిన విషయాలు కాస్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వాడు ఎలా ఫైట్ చేస్తాడు నాతోటి అనే సంగతి తెలిసిన తర్వాత కానీ ముందుకు వెళ్ళలేము. మనిషి మీదకి వాడు చేసేటటువంటి దాడులు చాలా రకాలుగా ఉంటాయి. బాగా గమనించండి. మనుషుల మీదకి వాడు చేసే దాడులు చాలా రకాలు. ఒక మనిషి మీద దాడి చేయాలంటే వాడి చుట్టూ బ్యాక్గ్రౌండ్ మొత్తం ఇన్ఫర్మేషన్ వాడికి ముందు గ్యాదర్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ గా మనిషి మీద దాడి చేయడు. వాడి చుట్టూ ఉన్న వ్యక్తులను ఆయుధాలుగా చేసుకుంటాడు, పరిస్థితులను అనుకూలంగా చేసుకుంటాడు. ఇవన్నీ అనుకూలంగా చేసుకుని అప్పుడు నిన్ను సెంటర్ లో కవర్ చేసి టార్గెట్ చేస్తాడు. యోబు గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను. యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమునున్నవి. వాడు యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళను. ఈ సందర్భం మనందరికి బాగా తెలిసిన సందర్భం. వాడు ఏం చేశాడంట? పరలోకంకి వెళ్ళాడు, దేవుడిని అడిగాడు. మొత్తానికి దేవుడికి వాడికి ఒక సంభాషణ జరిగింది. సర్లే, అతని సమస్తం నీ చేతికి ఇస్తున్నా పో, అతనికి మాత్రం ఏ హాని చేయబాకు. మీరు ఈ మాట చాలా సార్లు చదివి ఉంటారు, చాలా సార్లు. అతనికి కలిగిన సమస్తమును అంటే అర్థం ఏమిటి? ఆస్తి అనుకుందామా, ఐశ్వర్యం అనుకుందామా, భార్య బిడ్డలు అనుకుందామా, ఏమనుకుందాం? ఒక మనిషికి టార్గెట్లు ఎట్లా చేస్తున్నాడు అనేది సంగతి చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. నన్ను టార్గెట్ ఎట్లా చేస్తున్నాడు అనే దాని గురించి చెప్తున్నాను, లేకపోతే ఒక వ్యక్తిని ఎలా టార్గెట్ చేస్తాడని చెప్తాను. అతనికి కలిగిన సమస్తమును నీకు ఇయ్యబడింది అని చెప్తాం. సమస్తము అంటే భార్య, సమస్తము అంటే నా సొత్తు కదా, నా బిడ్డలు నా సొత్తే కదా, నేను సంపాదించింది నా సొత్తే కదా, దాసదాసీలు నా సొత్తే కదా, గొడ్లు ఆస్తులు ఇవన్నీ నా సొత్తే కదా. అతనికి కలిగిన సమస్తం అంటే ఇవన్నీ సర్కిల్లోకి వస్తాయి. యోబునొక్కనే సాతానికి అప్పగించాలి. కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించండి. యోబునొక్కనే సాతానికి అప్పగించాలి. అతనికి కలిగిన సమస్తమును అప్పగించి అతడికి మాత్రం హాని చేయదు. అంటే మిగిలిన దానికి హాని చేయొచ్చా? బైబిల్ గ్రంథాన్ని కాస్త మనసు పెట్టి చదివితే వేరుగా అర్థం అవుతుంది. ఈ యొక్క హాని చెయ్యకు అనేటటువంటి టార్గెట్ అంటే హాని చేస్తాడనే విషయం భగవంతునికి తెలుసు. వీళ్ళందరికీ చేస్తాడు, సరే సంగతి పక్కనెట్టి ఇతనికి మాత్రం చేయబాకు అని ఒక హద్దు గీశాడు దేవుడు అతనికి. అంటే అతనికి కలిగిన సమస్తము మీదను సాతాను యొక్క ఆధిపత్యాన్ని పరలోకంలో పొంది ఉంటున్నాడు. అప్పుడు మొదలు పెట్టాడు టార్గెట్. అతను ఎలా టార్గెట్ చేశాడు తెలుసా? అతనికి సంబంధించినటువంటి వాదనను వినిపించటానికి కొంతమందిని అతని చుట్టూ పెట్టిండు. చివరికి కట్టుకున్న భార్యను కూడా వాదనకు పెట్టిండు, స్నేహితులను వాదనకు పెట్టిండు, ఆరోగ్యం మీద దెబ్బ కొట్టాడు, అతని ఐశ్వర్యం మీద దెబ్బ కొట్టాడు, పిల్లల మీద దెబ్బ కొట్టాడు. ఇవన్నీ భౌతికంగా, మానసికంగా ఎట్లా తెలుసా? భార్య, స్నేహితులు, కొంతమంది అంటే భౌతికంగా అభౌతికంగా
మానసికంగా కూడా, శారీరకంగా కూడా వాడు పెట్టినటువంటి టార్గెట్ పెట్టి చుట్టూరు సర్కిల్ చేసి గన్ ఇట్లా పాయింట్ బ్లాక్ లో పెట్టి ఇప్పుడు చెప్పు అన్నట్టుగా చెప్తారు. ఇంతటి సర్కిల్ మనిషి జీవితంలో జరిగితే గనక ఎవడు తప్పించుకొనగలడు? మీరు ఆలోచన చేయండి. ఇంతటి వీతిగా ఓ పక్కన దురాత్మ సమూహాలు పనిచేస్తా ఉన్నాయి, ఒక్కొక్క పక్కన మన వాళ్ళు అన్న వాళ్ళే పనిచేస్తా ఉన్నారు, ఒక పక్కన మన స్నేహితులే పనిచేస్తా ఉన్నారు, ఒక పక్కన కాలం ఎదురికి తిరిగిపోయింది, ఒక పక్కన అన్ని శరీరంలో ఉన్న బలం పోయింది, ఆరోగ్యం పోయింది. ఇంతటి దాడి జరుగుతూ ఉంటే నేను ఎలా తప్పించుకోగలను? దానికి ఒక్కటి దారి, పరిశుద్ధాత్ముని యొక్క శక్తి ఉంటే తప్పించుకోవచ్చు. అసలు పరిశుద్ధాత్ముని యొక్క శక్తి నా మీదకి ఎందుకు రావాలంటే, పరిశుద్ధాత్ముని యొక్క శక్తి నా మీదకి వస్తూ ఉన్నప్పుడు ఏమవుద్దో తెలుసా? బాగా గమనించండి. నా చుట్టూ గియ్యబడుతున్నటువంటి దురాత్మ సమూహముల యొక్క ఆలోచనలన్నిటినీ కూడా నిరోధిస్తా ఉంటుంది ఆ శక్తి. ఒక చెడ్డ ఆలోచన నాలోనికి రాకుండా అది నిరోధించటం మొదలు పెడతాం. ఒక చెడ్డ ఆలోచన వచ్చిన తర్వాత మన జీవితంలో పాపం జరుగుతుందని చాలా మంది అభిప్రాయపడతా ఉంటారు. కాదు 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 కాదు, జాగ్రత్తగా వినండి. ఒక చెడ్డ ఆలోచన వస్తే నా జీవితంలో పాపం జరుగుతుంది అనేసి, అంటే అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది పాపం అని అనుకుంటా ఉంటారు చాలా మంది. కాదు కాదు కాదు. ఒక ఆలోచన నాలోనికి రావడానికి ముందు సాతాను నా చుట్టూ చాలా వర్క్ చేస్తాడు. మానసికంగా సిద్ధపరుస్తాడు, శారీరకంగా సిద్ధపరుస్తాడు. నాలో శారీరక సంబంధమైనటువంటి విషయాలకు శారీరకంగా సిద్ధపరుస్తూ ఉంటాడు, మానసిక సంబంధించిన విషయాల మీద నన్ను చాలా జాగ్రత్తగా సిద్ధపరుస్తాడు. ఒక పట్టు చీర యాడ్ చూస్తున్నాం అనుకోండి, ఆ యాడ్ చూసిన వెంటనే మనం ఏం కొనం. ఆ యాడ్ ఏం చేస్తాడు? అరగంటకు ఒకసారి ప్లే చేస్తాం. ఆ యాడ్ చూస్తాం 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 చూస్తాం, దానికి అలవాటు పడిపోతాం. యాడే కదా అనుకుని వదిలేస్తాం. తర్వాత ఎక్కడికో పెళ్లికి వెళ్తాం, సేమ్ శారీ ఒక ఆవిడ కట్టుకొస్తుంది. ఆవిడను చూసినప్పుడు మన మైండ్ ఏం చేస్తుందంటే, ఎక్కడో చూసాను ఈ చీర, యాడ్లో చూసా అని గబగబ ఆమె దగ్గరికి వెళ్ళి ఆ చీర పట్టుకుని ఇట్లా చూడటం మొదలు. బాగుంది, చాలా బాగుంది చీర అనుకుంటు. ఎక్కడ కొన్నారు మీరు? పలానా షాప్లో కొన్నానండి. ఆడెంత కొన్నాడు? ఇంత రిబేట్ ఇచ్చాడండి. ఈ లోపు ఆమె చెల్లి వచ్చి ఇంకో చీర చూపిస్తుంది. ఇట్లా, ఇది ఎక్కడ కొన్నాడు? ఫలానా షాప్లో కొన్నాడు. ఎంతకి ఇచ్చాడు? 20% డిబేట్ ఇచ్చాడు. ఇక్కడ స్టార్ట్ అవుద్ది జీవితం. యాడ్ చూసినంతసేపు కూడా మనకేం ఉండదు. ఇక్కడ ఇంత దూరం ప్రయాణం చేయడానికి ముందు వాడేసిన ఫౌండేషన్ ఏంటంటే యాడ్ లాంటి ఒక ఆశ నాలో పుట్టించటం కోసం నా చుట్టూ పరిభ్రమించి చాలా విషయాలు నా చుట్టూ పెడతా ఉంటాయి. 10 సార్లు వాటిని నాకు చూపిస్తా ఉంటాయి. ఒక దురాశ నాలో చొప్పించడానికి చాలా వర్క్ చేస్తూ ఉంటాడు. స్నేహితులను ఉపయోగిస్తూ ఉంటాడు, భార్యను ఉపయోగిస్తూ ఉంటాడు, బంధువులను ఉపయోగిస్తూ ఉంటాడు, ఇరుగు పొరుగు వారిని ఉపయోగిస్తూ ఉంటాడు. వీళ్ళందరినీ ఉపయోగించి ఒకవైపుకి వాడు నన్ను తీసుకుని వెళ్ళడానికి ట్రై చేస్తాడు. సాతాను ఉక్తినే ఎవరిని ప్లాన్ చేయడు. టార్గెట్ ఎట్లా చేస్తాడంటే, ఈ రీతిగా వాడి యొక్క ఆలోచనల్లోనికి చొప్పించటానికి ముందుగానే వాడు చాలా సంగతులు ప్రయాణం చేయిస్తాడు. మంచిగా బైబిల్ గ్రంథంలో చాలా క్లియర్ గా చెప్పబడిన మాట ఏంటంటే, దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై. ఈ వచనం మీకు అందరికి తెలుసు కదా. నేను అంటాను, కన్నా వరకు పాపం కాలేదు, కడుపులో ఉన్నప్పుడు పాపం కాలేదు, అది గర్భం ధరించినప్పుడు పాపం కానలేదు, కానీ కన్నప్పుడు పాపం ఎలా అయింది అని అంటారు. దురాశ గర్భమును ధరించి ఏం కనింది అంటే దాదాపు 9 నెలలు జరిగాక అది పాపాన్ని కనదు.
సరే ఈ 9 నెలలు జరగకముందు 3 నెలలకు గర్భం ధరించి 3 నెలలు అయింది అంటే అప్పుడు మీకు అర్థమవుతుందని నేను చెప్పిన భాష. ఒక ఆశను నాలో చొప్పించటానికి సాతాను చేస్తున్నటువంటి చాలా ప్రయోగం చెప్తున్నాను. ఆ ప్రయోగం అంతా కూడా చాలా జాగ్రత్తగా జరుగుతుంటది కదా. కానీ పరిశుద్ధాత్ముని యొక్క శక్తి మన మీద ఉన్నప్పుడు ఈ శక్తి ఏం చేస్తుంది తెలుసా? ఆలోచనలను అక్కడే నిరోధించడం మొదలుపెట్టాలి. ఈ ఆలోచనను అక్కడే నిరోధిస్తే గనక ఇంకా ఫర్దర్ గా వాడు ముందుకు స్టెప్ వేయలేడు. యాడ్ వస్తోంది, 2 సార్లు చూసాం, 3ఓసారి కరెంటు పోయింది, దాని వైపు మనసే ఉంది. పరిశుద్ధాత్ముడు ఇలాగా ఆపుతా ఉంటాడు. మన పరిశుద్ధాత్ముడు వెనకాల ఇలా కాలర్ పట్టుకుని నిలబడు అని ఆపుతా ఉంటాడు. పరిశుద్ధాత్ముడు వెనకాల నిలబడి ఆయన శక్తిని చుట్టూ ఆవహింపజేస్తూ ఉన్నప్పుడు చాలా చీకటి శక్తులు నీ చుట్టూ పనిచేయడానికి ట్రై చేస్తా ఉంటే వాటి యొక్క ఆలోచనలన్నిటినీ నీ దగ్గరికి చేరకుండా చాలా జాగ్రత్త. మొదటి కీర్తన ఏంటండి? దుష్టుని ఆలోచన నాలోనికి రాక మునుపు నా మనస్సుని ఆలోచన కోసం వాడు ఎలా సిద్ధపరిచాడో నేను చాలా క్లియర్ గా చెప్పాను. దుష్టుని యొక్క ఆలోచన అనేది స్టార్టింగ్ ప్లేస్ మాట. అంతకు ముందు జరిగేది ఏంటంటే ఒక ఆశ, కోరిక, అవసరం. ఒక ఆశ, ఒక ఆలోచన, ఒక అవసరం పుట్టిస్తాడు మనకి. చాలా దేవుని వెనకాల తిరిగి, దేవునితో బ్రతికి, దేవుని వెనకాల దెయ్యాలను ఎల్లగొట్టేటటువంటి వరం పొంది, సువార్త పరిచర్య చేసి ఇవన్నీ చేసినటువంటి వ్యక్తికి ఆ శిష్యులలో ఒకడైనటువంటి యూదాకి, ఇస్కరియోతు యూదాకి, అతన్ని ట్యూన్ చేయడానికి సాతాను చాలా ప్లాన్ చేశాడు. అతను ఎంత ప్లాన్ చేశాడంటే అతన్ని డబ్బు విషయంలో కాస్త ఇంట్రెస్ట్ చూపించేలాగా అతని మనసును తిప్పాడు. దేవుని మీద నుంచి విశ్వాసాన్ని పక్కకు తొలగించేలాగా అతడు చాలా కార్యక్రమం చేశాడు. ఆ కార్యక్రమాలన్నిటి తర్వాత జరిగినటువంటి సంగతి ఏంటంటే అప్పటికే సాతాను వాడిలో ఒక ఆలోచన పుట్టించక మునుపు వాడిని చాలా జాగ్రత్తగా ప్లాన్ గీసి సిద్ధపరిచాడు. వాడు సిద్ధపరుస్తాడన్న సంగతి దగ్గరే పరిశుద్ధాత్ముడు ఆపేస్తా ఉంటాడు. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళనివాడు. పరిశుద్ధాత్ముని యొక్క శక్తి నా మీదకి వస్తుంది అనుకోండి, ఆ శక్తి నా మీద ఉన్నది అనుకోండి, రాబోతున్నటువంటి విషయానికి ఇప్పుడే మోకరించి ఫలానా విషయం గురించి ప్రార్థన చేయి, ఫలానా విషయం గురించి ప్రార్థన చేయి, ఫలానా లేఖనాన్ని చదువు, ఫలానా ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయి, ఫలానా ఆమెకు ఈ మాట చెప్పు అని అడ్వాన్స్డ్ గా చెప్తా ఉంటాం. అతని యొక్క ఆలోచన మనం అర్థం చేసుకునేటంత స్థితికి మనం వెళ్ళలేం కాబట్టి అతడు చేయబట్టుకుని అక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్తాం, ఇక్కడికి తీసుకెళ్తే ఇక్కడికి వెళ్తాం, ఇక్కడ మోకరించమంటే ఇక్కడ మోకరిస్తాం, ఇక్కడ ప్రార్థన చేయమంటే ఇక్కడ ప్రార్థన చేస్తాం, ఇక్కడ వాక్యం చదవమంటే ఇక్కడ వాక్యం. ఎందుకంటే మనకు అర్థం కాదు. పరిశుద్ధాత్మని యొక్క ఆలోచన నాకు అర్థం అవ్వాలంటే నేను చాలా 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 వెలిగించబడాలి. అడ్వాన్స్డ్ గా ఆలోచిస్తాడు ఆయన. భవిష్యత్తును తెలిసిన వాడు కాబట్టి ఇగో సాతాను ఈ ప్లాన్ చేయబోతూ ఉన్నాడు నీ మీద, ఈ రకంగా రెడీ అవ్వని చెప్పి సిద్ధపరుస్తా. పరిశుద్ధాత్ముని యొక్క శక్తి లేకుండా నేను భక్తి చేసి నిలబడగలుగుతాను అనుకోవడం భ్రమ. పరిశుద్ధాత్ముని యొక్క శక్తిని నీవు పొందుకోకుండా శ్రమలు తప్పించుకుంటావు అనేది అంత కూడా భ్రమే. పరిశుద్ధాత్ముని యొక్క శక్తి లేకుండా సాతానుతో నేను పోరాటం చేస్తాను అనుకోవడం కూడా భ్రమే. ఈ అంత్యకాలంలో పరిశుద్ధాత్ముని యొక్క శక్తి చాలా విపులంగా, ఉన్నతంగా కుమ్మరించబడతాం. చాలా మంది మీద కుమ్మరించబడతాం. పరిశుద్ధాత్మ శక్తి నా మీదకి రా అని ప్రార్థన చేయవలసినటువంటి కాలం.
ఒకవేళ నీ శక్తి నా మీదకి రావడానికి ఏదైనా ఆటంకం ఉందేమో దాన్ని నేను సరి చేసుకుంటాను ప్రభు అని క్షమాపణ అడిగి మరి దేవుని ఆత్మను మన మీదకి రప్పించుకోవాల్సినటువంటి రోజుల్లో మనం ఉన్నాం. తెసలోనీయులకు రాసినటువంటి 2వ పత్రికలో పరిశుద్ధాత్ముని గురించి ఒక సంఘం చెప్తా ఉంటది చూడండి. తెసలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది గాని ఈ సెంటెన్స్ చదివితే మీకు ఏం అర్థం అవుతుందో కానీ నాకు అర్థమైంది చెప్తున్నాను, చాలా జాగ్రత్త. ధర్మ విరోధ సంబంధమైన మర్మము చేస్తున్న క్రియను అడ్డుకునేవాడు పరిశుద్ధాత్ముడు అని చెప్తున్నాడు. నా మీద ఆ విరోధ సంబంధమైన మర్మం ఏదైనా క్రియ చేయాలనుకుంటే దాన్ని అడ్డుపడేవాడు పరిశుద్ధాత్ముడు అని చెప్తున్నాడు. చాలా మందికి ఎందుకు తెలియదు, పరిశుద్ధాత్మ శక్తి మా మీదికి రావాలని ఆశ ఉండదు. పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థన చేయాలని, ఆరాధన చేయాలని, వాక్య పరిచర్య చేయాలని, బోధన చేయాలని, సువార్త చేయాలని, ఇవన్నీ ఆత్మ వలన మాత్రమే జరిగే కార్యాలు. పరిశుద్ధాత్మను కోసం వెయిట్ చేయండి అని చెప్తా ఉన్నాడు యేసుక్రీస్తు. స్వయంగా యేసుక్రీస్తు చెప్తున్నమాట, స్వయంగా యేసుక్రీస్తు చెబుతున్న మాటనే మరలా రిపీట్ చేస్తా ఉంటాడు. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను. 7వ వచనం 8వ వచనం. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఈ శక్తి దేనికి ఉపయోగపడుతుంది? ధర్మ విరోధ సంబంధమైన మర్మము మన మీద ఏదైతే చెయ్యాలని టార్గెట్ చేస్తుందో దాన్ని ఇది డిఫెన్స్ చేస్తుంది. ఒక రోగం నా మీదకి రావాలని చాలా క్లియర్ గా ప్లాన్ చేసిండు. ఒక ఆపద నా జీవితంలోకి రావాలని ప్లాన్ చేసిండు. ఏం చేస్తుంది ఇది? దేవుని యొక్క స్థితిలో, అంటే దేవుని యొక్క భక్తి స్థితిలో నుంచి జారిపోవడానికి కావలసిన ప్లాన్ వాడు సిద్ధం చేశాడు. ఈ శక్తి ఏం చేస్తుంది? తన చేయి పట్టుకుని దాటించు. పరిశుద్ధాత్ముని యొక్క శక్తి లేకుండా మీరేమీ చెయ్యలేరు. మీకు అందరికి అర్థం అవడం కోసం ఇంకొక మాట చదువుతున్నాను చూడండి. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 22వ వచనం చదువుతున్నాను. ఏమంటున్నాడు? దేవుని వలనైన సహాయము పొంది అని రాశారు కదా. నిజంగా దేవుడు సహాయం ఎవరి ద్వారా చేస్తున్నాడు? అంతే కదా. పరిశుద్ధాత్ముని వల్ల సహాయము పొంది నేను నేటి వరకు నిలిచి ఉన్నాను అంటే నిలబడడానికి కూడా పరిశుద్ధాత్ముని యొక్క శక్తే కారణం. పౌలు నిలబడడానికి, పరిచర్య చేయడానికి పరిశుద్ధాత్ముడే కారణం, ఆ శక్తే కారణం. ఈ కాలములో నీవు నిలబడాలన్నా, నీ కుటుంబం నిలబడాలన్నా పరిశుద్ధాత్ముని యొక్క శక్తి వలన మాత్రమే సాధ్యం. ఒకడు వాక్యం చెప్పినా పరిశుద్ధాత్ముని యొక్క శక్తి వలన మాత్రమే సాధ్యం. ఒకడు స్వస్థత పరచబడాలన్నా పరిశుద్ధాత్ముని యొక్క శక్తి వలనే సాధ్యం. ఒక్కొక్కసారి నేను ఒక్కడనే కూర్చుని ప్రార్థన చేస్తుంటే నాకు శక్తి సరిపోదు, డిఫెన్స్ చేయడానికి నాకు శక్తి సరిపోదు. అదేంటండి, పరిశుద్ధాత్మునికి శక్తి ఏమైనా లోటు ఉంటుందా? ఏం ఉండదు కదా. ఆయన శక్తి అనంతం కదా అని అంటారు. ఆయన శక్తి అనంతమే బాబు, కానీ నేను పొందుకున్న గ్లాసులే బాబు, అంతమించి రానివ్వట్లేదు నేను ఆయన నా మీద. అగ్ని వంటి మహాశక్తి నా మీదికి రానివ్వడానికి నాలో నేను చాలా అడ్డు పెట్టుకున్నాను బాబు, చాలా అడ్డు పెట్టుకున్నాను. లోబడకుండా, అంటే దేవుని ఆత్మ నాలో పూర్తిగా తన కార్యము జరిగించకుండా, తన శక్తిని నాలో నిలపకుండా నేను చాలా అడ్డు పెట్టుకుంటున్నాను. నేను నిలబడి ఇలా ప్రార్థన చేశాను అనుకోండి, దేవుని కార్యం అక్కడ జరిగింది అనుకోండి, దేవుని యొక్క ప్రజలందరూ చూసి బా
ఆయన ప్రార్థన చేశారు. చక్కగా దేవుని యొక్క కార్యం జరిగింది. నాకు స్వస్థత కలిగింది. ఫలానా తీరింది. ఫలానాదని చెప్తా ఉన్నారు. ఇంకొక ఆయన వెంటనే స్టేజ్ ఎక్కి నిలబడి ఇలాగా అలాగా అని పొగట్టం మొదలుపెట్టాడు. ఇవన్నీ జరుగుతూ చూస్తూ ఉన్నప్పుడు సిచ్యువేషన్ బాగా అర్థం చేసుకోండి. ఈడు చూస్తున్న దాన్ని, ఈడు అంటున్న దాన్ని, ఇక్కడ జరిగిన దాన్ని, ఇవే విషయాలు జాగ్రత్తగా నా చుట్టూ సాతాను అల్లేసి జాగ్రత్తగా అహంభావం అనేటటువంటి ఒక బాణాన్ని సంధించడానికి ట్రై చేస్తాడు. ఏం జరుగుతుందో దాన్నే వినియోగించుకుంటా ఉంటాడు. ఈ అహంకారం లేకపోతే అహంభావం లేకపోతే గర్వం అనేది నాలో జాగ్రత్తగా పొడచూపడానికి, అంటే అది ఉబ్బడానికి, ఆ నీరు తాగి విత్తనం ఇలా ఉబ్బి పగలడానికి కొంత టైం పడుతుంది కదా. ఆ టైం వరకు చాలా మందిని నా చుట్టూ పెడతా ఉంటాను. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నమస్కారం పెట్టేవాళ్ళు ఉంటారు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నాకు దండం పెట్టేవాళ్ళు ఉంటారు. ఈ విత్తనం ఉబ్బి పగిలిన ఆ సందర్భం వచ్చే వరకు చాలా జాగ్రత్తగా సాతాను ప్లాన్ చేసి ఆ తర్వాత ఏం చేస్తాడు తెలుసా? నా స్నేహితుడే వచ్చి నువ్వేమైనా పెద్ద పాస్టర్ అనుకుంటున్నావేటి, పనికి మళ్ళనాడా అని తిట్టిస్తాడు. పొగిడించినవాడు తిట్టించినవాడు నాలో అహం దెబ్బతింటుంది. ఎక్కడి నుంచి నాలో వేరే రూపం వస్తుంది. ఎక్కడ నుంచి ఎక్కడికి పడిపోయాను నేను? దేవుని యొక్క శక్తిలో నుంచి సాతాను యొక్క యుక్తిలో నుంచి జారి కింద పడిపోయాను. ఎందుకు పడిపోయాను నేను? పరిశుద్ధాత్ముని యొక్క శక్తి నా మీదకి వచ్చినప్పుడు జరుగుతున్న కార్యము నా ద్వారా నా వల్ల జరిగిందని నేను అభిప్రాయపడ్డాను. పరిశుద్ధాత్ముని యొక్క శక్తి నా మీదకి వచ్చినప్పుడు నా వల్ల జరగదండి, దేవుని వలన జరుగుద్ది. అబ్రహాము పిల్లల్ని కన్నాం, అబ్రహాం వల్ల కాదండి. అతను కాదంటే రాళ్ళు కూడా పిల్లల్ని కంటియండి. దేవుని యొక్క శక్తి గాడిదలకు వస్తే గాడిద కూడా మాట్లాడుతుందండి. దేవుని యొక్క శక్తి కాకిలోనికి వస్తే కాకి కూడా దేవుని పని చేస్తుందండి. ఇక్కడ శక్తి వలన జరిగేది, జరుగుతున్నటువంటి సాధనం అనేది ముఖ్యం కాదు. నా వల్ల జరగవచ్చు, ఇంకొకరి వల్ల జరగవచ్చు, ఇంకొకరి వల్ల జరగవచ్చు. ఎవరి వలన జరిగినా దేవుని యొక్క శక్తి వలన మాత్రమే సాధ్యం. అది మనుషుల వలన సాధ్యం కాదు. నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. నాకొక్కడికి ప్రార్థన చేయడానికి శక్తి ఎందుకు సరిపోవటం లేదు అనే సంగతి చెప్తున్నాను. నేనంతగా ఆత్మను పొందుకోవటం లేదు కాబట్టి. సరే, నువ్వు పొందుకోకపోయేవులే కానీ కనీసం ఈ 4 గ్లాసులే నిండండి. నేను గ్లాసే పరిశుద్ధాత్మను పొందాను, ఇంకొకడు గ్లాస్ పొందాడు, ఇంకొకడు గ్లాస్. ఈ 4 గ్లాసులు తీసుకెళ్ళి లేకపోతే ఈ 10 గ్లాసులు తీసుకెళ్ళి ఒక కుటుంబంలో పెట్టి అక్కడ ప్రార్థన పెట్టారు అనుకోండి, 10 గ్లాసులు ఏమవుతాయి? చిన్న బిందెడు అవుతాయి. పెరిగిందా లేదా ఆత్మ? క్వాంటిటీ పెరిగిందా లేదా? ఈ 10 మంది కలిసి ఇక్కడ ప్రార్థన చేస్తే అక్కడ ఎందుకు అద్భుతం జరుగుతోంది? నేను ఇంట్లో ఒంటరిగా చేస్తే ఎందుకు జరగట్లేదు అనే సంగతి చెప్తున్నాను. పరిశుద్ధాత్మ ఎక్కడ తన శక్తిని కుమ్మరించాలి అని అంటే అక్కడ అంత నింపుదల కావాలి. ఆత్మ నా మీదకి వచ్చినప్పుడు, అంటే ఆత్మ నా మీదకి వస్తున్నప్పుడు దాన్ని ఎంతవరకు రాణిస్తున్నాను అనేది కూడా చాలా ప్రాముఖ్యమండి. ఆత్మ వశంలోనికి వెళ్ళాడంటే ఆపాదమస్తకము ఆత్మలోకి అంకితం అయిపోయాడని అర్థం. చాలా మంది పరిశుద్ధాత్మని పూర్తిగా రానియరు. కొంతమంది మీదకి పరిశుద్ధాత్మ వస్తే ఆడి మొంక ఇలా చూసి అదేం పెద్ద పరిశుద్ధాత్మ కాదు, రోడ్డు మీద డప్పులు కొట్టినప్పుడు వాళ్ళకు కూడా వస్తుంది అలాగా. అలాంటిది అది సైంటిఫిక్ గా మానసికమైనటువంటి ఒక బలహీనత అది అంటాడు ఒకడు. నీకు తెలుసా? నువ్వు చూసావా? నువ్వు అనుభవించావా? అసలు నీ మీదకి ఎప్పుడైనా వచ్చి చచ్చిందట? లేదు కదా. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అగ్ని వంటి కార్యం వాళ్ళలో జరుగుతూ ఉంటది. అది పైనోడు అందరికి చూసేవాళ్ళకి ఎలా ఉంటది అంటే, ఇదేంటి ఇట్లా ఊగుతున్నాడు, ఇదేంటి ఇట్లా తప్పట్లు కొడుతున్నాడు, ఇదేంటి ఇట్లా మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది. కానీ కాదు, పరిశుద్ధాత్మ వాడిలోనికి వస్తున్నప్పుడు చాలా కార్యం జరుగుతుంది, లోపల జరుగుద్ది చాలా.
అది పొందిన వాడికి మాత్రమే తెలుసు, చూసేవాడికి తెలియదు. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు నీ కుటుంబం మొత్తం నిలబడుతుంది. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు ఇప్పటి వరకు నీ చుట్టూ వలలు వేసి ఉచ్చులు వేశాడు కదా, నీ భార్యను వాడుకున్నాడు, నీ పనోడిని వాడుకున్నాడు, నీ స్నేహితులు వాడుకున్నాడు, నీ శరీరాన్ని కూడా వాడుకున్నాడు కదా. పరిశుద్ధాత్ముడు నీ మీదకి వచ్చినప్పుడు ఏమవుద్దో తెలుసా? ఒక్కొక్కడి నోరు మూయబడిపోతా ఉంటది. ఇంకాస్త ప్రోక్షణం పెరిగింది అనుకోండి, నీ శరీరంలో కూడా ఆ రోగం నిలవడానికి శక్తి సరిపోక పారిపోద్ది. పరిశుద్ధాత్ముడు నీ మీదకి వచ్చినప్పుడు ఏమవుద్దో తెలుసా? ఆ శక్తి చేత నీ మీద ఉన్నటువంటి దురాత్ముని యొక్క ఆ ముళ్ళులు ఉంటాయి చూసావా, అవన్నీ కూడా ఉండలేవు, రాలిపోతాయి. ఆత్మ లేకుండా నేను భక్తి చేయాలని ఎంత తాపత్రయపడినా అది వృధా ప్రయాస మాత్రమే. ఆత్మ లేకుండా నేను ఎంత భక్తి చేయాలనుకున్నా కూడా అది వృధా మాత్రమే. బాగా గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్మ శక్తిని పొందమని స్వయంగా చెప్పింది యేసుక్రీస్తే, బయట వాళ్ళు కాదు, లేదా ప్రవక్తలు కాదు, దైవజనులు కాదు, వ్యక్తులు కాదు, మనుషులు కాదు, దేవుడు చెప్పిన మాట. ఏ క్వాంటిటీలో పరిశుద్ధాత్మను మీరు పొందుతున్నారు? నా ప్రశ్న అర్థమైందా? పోనీ పరిశుద్ధాత్ముడు మీ మీదకి రావడానికి ఆటంకంగా ఏమి కనబడుతుంది? మీరేమి కడుక్కోవసరం లేదు, దిద్దుకోవసరం లేదు, సరి చేసుకోవసరం లేదు. చాలా క్లియర్గా చెప్తున్నాను, మీరు కడుక్కోవసరం లేదు, దిద్దుకోవసరం లేదు, సరి చేసుకోవసరం లేదు. నేను ఓడిపోయాను ప్రభువా, నా మీదకి రా, ఇవి నేను జయించలేకపోతున్నాను, ఇవి నేను తీసుకోలేకపోతున్నాను, ఇది నా వల్ల కావట్లేదు ప్రభువా అని రెండు చేతులు ఇలా చాచి దేవుని వైపు ఇచ్చారు. నువ్వు దిద్దుకోమని చెప్పట్లా, నేను సరి చేసుకోమని చెప్పట్లా, ఇవన్నీ చేయలేవు అని నాకు అర్థమైంది, దేవునికి అర్థమైంది, నాకు కూడా అర్థమైంది. నా వల్ల కావట్లా. ఒక చంటి పిల్లవాడు కాలవ దాటడానికి కుదరినటువంటి సందర్భంలో ఏం చేస్తాడంటే, దాటితే నేను పడిపోతా, నా వల్ల అయితే కాదు, దీన్ని అయితే ఖచ్చితంగా నేను దాటలేను, లేకపోతే ఈ బురదలో నుంచి నేను పైకి లేగలేను, నా వల్ల కాదు. రెండు చేతులు ఏం చేస్తాడు? వాళ్ళ నాన్న తట్టు చేస్తాడు, చేస్తాడా? నేను అదే పని చేయమాట. ఎందుకంటే ఆ పని చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చి అవన్నీ మానేటటువంటి పరిస్థితులు మీకు కల్పిస్తాడు. అవన్నీ చేసేటటువంటి పరిస్థితులు సాతాను ఎలాగైతే కల్పించాడో, ఒక్కొక్క పరిస్థితిని పరిశుద్ధాత్ముడు జాగ్రత్తగా తీసేస్తాడు. నిన్ను తిట్టేవాడిని తీసేస్తాడు, దాని మీద కష్టమంటే మనసు వెళ్తుంది కదా, ఆ మనస్సుని చాలా జాగ్రత్తగా తీసేస్తాడు. ఒక తప్పు చేయాలంటే ఈజీగా చేసేవాడు కదా, ఇప్పుడు తప్పు చేయాలంటే పరిశుద్ధాత్ముడు వెనకాలండి, ఏయ్ అన్నమాట అనకూడదు అని ఆపుతా ఉంటాడు. ఇప్పుడు ఒక మాట అనాలంటే ఆగేటటువంటి స్థితిలోని కంటే కళ్ళం వేసినటువంటి గుర్రం వలె. ఏయ్, ఒక కోపాన్ని అదుపు చేస్తాడు, ఒక అహంకారాన్ని అదుపు చేస్తాడు, ఒక పాపాన్ని అదుపు చేస్తాడు. ఇదంతా కూడా పరిశుద్ధాత్ముని యొక్క శక్తి వలన మాత్రమే సాధ్యం. నేను పాపాన్ని జయించడం ఏంటండి? నాకు అర్థం కాదు. దేవుడు చెప్పిన మాటలు ఏంటంటే, ఇవన్నీ మనుషులలో నిండే ఉండును, ఇవే బయటకు వచ్చి మనిషిని పాడు చేయను అని అంటాడు. ఎవడైనా నోట్లోంచి ఏదైనా పుచ్చుకున్నాడు అనుకో, అది బహిర్భూమిలోకి పోద్దురా, కానీ వాడి నోటిలో నుంచి వచ్చిందే మనుషుల్ని చాలా చెత్త చేస్తుంది అని చెప్తాడు. చాలా రకాలు చెప్తాడు. ఈ లోపల ఉన్నటువంటి జంతువులు చాలా ఉంటాయండి, వీటిని నిరోధించగలిగిన శక్తి పరిశుద్ధాత్మునికి మాత్రమే ఉంది. కాబట్టి పరిశుద్ధాత్మను మీరు కోరుకోనండి, మీ కుటుంబంలో కోరుకోనండి, మీ కుటుంబ పరిస్థితులు ఖచ్చితంగా దేవుడు సరి చేస్తా ఉంటాడు. నేను ఒక బిళ్ళ మింగానండి, టాబ్లెట్ మింగా, నాకు ఒంట్లో బాగాలేదు, డాక్టర్ దగ్గరికి వెళ్తే టాబ్లెట్ రాశాడు, ఆ టాబ్లెట్ మింగా. ఏం చదువుద్ది టాబ్లెట్? ఏమవుద్ది? వెంటనే తగ్గిపోద్దా? స్టార్ట్ చేస్తా. రెండో టాబ్లెట్ వేస్తే దానికి కొద్దిగా సపోర్ట్ అవుతుంది, మూడో టాబ్లెట్ వేస్తే బలం పెరుగుతుంది, నాలుగో టాబ్లెట్ వేస్తే నిరోధించేటటువంటి శక్తి పెరుగుతుంది, ఐదో టాబ్లెట్ వేస్తే అంతం చేసేటటువంటి పరిస్థితి వస్తుంది, ఆరో టాబ్లెట్ వేస్తే ఎక్కడైనా ఇంకా ఉన్నాయా అని చెప్పి వాటన్నిటిని ఎతకటం మొదలెడు, ఏడో టాబ్లెట్ వేస్తే
ఎందుకని 3 రోజులు కోర్సు రాస్తారు అనుకున్నారు? ఇందుకే. పరిశుద్ధాత్మను పొందుకుని 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 ఉంటే ఒక్కొక్కటి 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 మీ జీవితంలో జరుగుతూ ఉంటుందండి. నేనంటున్నా పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా గంగ నెత్తి మీద ఉన్నట్టు పొంగుతా ఉండాలి. నేను అలాగే కోరుకుంటా. అలాగే కోరుకుంటాను నేను. పరిశుద్ధాత్మను అట్లా పొందడానికి ప్రయత్నం చేయండి. పరిశుద్ధాత్మ మీ జీవితాలను చక్కదిద్దుతాడు. మీ కుటుంబాలను చక్కదిద్దుతాడు. మీ ఆరోగ్యాలను చక్కదిద్దుతాడు. ఎందుకంటే చాలా మంది జీవితాల్లో అలాగే ఉచ్చులు 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 వేసేసి బిగిచ్చేసి కదలకుండా చేసేస్తున్నాడు కదా. ఈ అన్నిటిని తెంచగలిగినటువంటి శక్తి పరిశుద్ధాత్మ. ఆ శక్తి మీ మీదకి వచ్చినప్పుడు మీరు బలము పొందుదురు అని రాశాడు. బలము పొందుదురు. ఆ బలం, పరిశుద్ధాత్ముని యొక్క బలం నీలోకి వచ్చినప్పుడు ఒక్కొక్క కట్లు తెంచబడతా ఉంటాయి. ఒక్కొక్క రోగము తన శక్తిని కోల్పోతా ఉంటది. ఒక్కొక్క ఇబ్బంది నిన్ను కట్టి పడేసేటటువంటి శక్తిని కోల్పోతా ఉంటది. దురాత్ముల యొక్క సమూహము చేస్తున్న ఉచ్చుల యొక్క బలం తగ్గిపోతా ఉంటది. సాతాను యొక్క శక్తి యొక్క పని తగ్గిపోతా ఉంటది. నీ మీద అలుముకుంటున్నటువంటి ఆ చీకటి శక్తుల ప్రభావం నెమ్మదిగా కరిగిపోతా ఉంటది. ఇంతేకాదు సుమా, పరిశుద్ధాత్ముడు మీదకి వచ్చినప్పుడు దేవుని యొక్క శక్తి మనలోనికి వస్తూ ఉన్నప్పుడు మనలో ఒక వెలుగు నెమ్మదిగా ప్రసరిల్లుతా ఉంటుంది. ఈ వెలుగేంటో తెలుసా? దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని చూపించేటటువంటి వెలుగు. దేవుని యొక్క లక్షణాలను, అంటే పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము నెమ్మదిగా మనలో వెలగడం మొదలు పెడతాం. అంటే దేవుని యొక్క పరిచయము మొదలవుతా ఉంటుంది. పరిశుద్ధ దేవుని గూర్చినటువంటి జ్ఞాన పరిచయంలోనికి, సహవాసంలోనికి ఈ శక్తి తీసుకెళ్తా ఉంటుంది. పరిశుద్ధాత్మను ఖచ్చితంగా కోరండి అందరూ. మీరు ఒంటరిగా కూర్చున్నప్పుడు లేదా కుటుంబ ప్రార్థనగా కూర్చున్నప్పుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మను కోరడం నేర్చుకోండి. ఆ పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీ జీవితంలో జరుగుతున్న కార్యాలు మీకు మాత్రమే తెలుస్తా ఉంటాయి, కనబడతా. మిమ్మల్ని ఈడ్చుకుపోదాం అనుకున్నటువంటి సాతాను యొక్క సంఖ్యలు తెంచగలగడానికి శక్తి పరిశుద్ధాత్ముడే. మీ పిల్లల విషయంలో కానీ, మీ కుటుంబ వ్యవస్థ విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, ఆర్థిక విషయంలో కానీ ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడైతే ఉచ్చులు బిగించేసి గట్టిగా వాటిలన్నీ తాళ్ళేసి కట్టేసి కదలకుండా చేసేసి అన్ని చేశాడు కదా, ఈ సాలిగూడునంతటిని కూడా అగ్ని చేత కాల్చి గొప్ప విడుదల దయచేసేది కూడా పరిశుద్ధాత్మని యొక్క శక్తి వలన మాట. వాక్య పరిచర్య పరిశుద్ధాత్మని శక్తి వల్లనే. స్టెఫన్ చెప్తా ఉంటాడు, స్వస్థత పరిశుద్ధాత్మని యొక్క శక్తి వల్లనే. యేసుక్రీస్తు స్వయంగా నాలో నుంచి ప్రభావము బయలు వెళ్ళెను. ఈ ప్రభావం అనేది ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మని యొక్క శక్తి. చాలా జరుగుతాయండి. పరిశుద్ధాత్మని యొక్క శక్తిని కోరండి ప్రతి ఒక్కరు కూడా. ఆత్మశక్తి లేకుండా మీరు భక్తి చేయలేరు. పరిశుద్ధాత్మని యొక్క శక్తి లేకుండా మీరేమి సాధించలేరు. ఈ కాలములో సాతాను యొక్క కార్యాలు గట్టిగా జరుగుతున్నటువంటి ఈ కాలంలో ఖచ్చితంగా పరిశుద్ధాత్మని శక్తిని కోరదాం. దేవుని యొక్క శక్తిమంతులుగా తీర్చిదిద్దబడదాం. మనలో ఉన్నటువంటి సంఖ్యలన్నిటినీ తెంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్ముడే మనకందరికి అనుగ్రహించును గాక.